Hello, hi. Today we will discuss about next problem. So, sixth problem. Show that the determinant of skew symmetric matrix of order 3 is always 0. So, next problem ఏంటంటే show that the determinant of skew symmetric matrix of order 3 is always 0. ఓకేనా. సో ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3 అయితే దాని డిటర్మినెంట్ ఏమవుతుందని ప్రూవ్ చేయమంటారంటే 0 అవుతుందని ప్రూవ్ చేయమంటారు. ఓకేనా. సో సొల్యూషన్, let us consider a skew symmetric matrix of order 3. ఓకేనా. సో లెట్ us consider a skew symmetric matrix of order 3. ఓకేనా. సో అయితే ఆ skew symmetric మ్యాట్రిక్స్ ఏంటో చూద్దాం. సే A is equal to, so A matrix is 0 minus C minus B, C 0 minus A, B A 0. సో దిస్ ఇస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఆఫ్ ఆర్డర్ 3. ఓకేనా. సో ఇప్పుడు దీనికి డెట్ అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ 0 మైనస్ సి మైనస్ బి, సి 0 మైనస్ ఏ, బి ఏ 0. ఓకేనా. దిస్ ఇస్ డెట్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి టోటల్గా ఏమవుతుందంటే డెట్ స్ప్లిట్ చేసి 0 అయిపోతుంది కాబట్టి స్ప్లిట్ చేద్దాం. సో 0, సో 0 ఈ కాలం కాన్స్టెంట్ 0 ఇంటూ 0 మైనస్ బిఏ, సో మైనస్ ఏ ఇంటూ ఏ, ఏడి మైనస్ బీసీ. ఓకేనా. మైనస్ ఏ ఇంటూ ఏ. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మైనస్ ఉంది, డెట్ అప్లై చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ సి. సో నెక్స్ట్ ఇప్పుడు సో ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈ రో ఈ కాలము కాన్స్టెంట్. ఓకేనా. సో సి ఇంటూ 0 మైనస్ మైనస్ ఏ ఇంటూ బి. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ప్లస్ వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మైనస్ బి ఇంటూ, సో నెక్స్ట్ ఈ రో ఈ కాలం కాన్స్టెంట్ సి ఇంటూ ఏ మైనస్ 0 ఇంటూ బి. దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 0, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఏ ఇంటూ ఏ స్క్వేరు
సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సి ఇంటూ 0 0. సో నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి. సో నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి. సో నెక్స్ట్ సి ఇంటూ ఏ సిఏ మైనస్ 0 ఇంటూ బి 0. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ 0 ప్లస్ ఏబి. నెక్స్ట్ మైనస్ బి ఇంటూ సిఏ మైనస్ 0 అంటే సిఏ. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుందంటే 0 ప్లస్ సి ఇంటూ ఏబి అంటే ఏబిసి. నెక్స్ట్ సో బి ఇంటూ సి అంటే ఆర్డర్ రాసుకుంటే మైనస్ ఏబిసి. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ 0 రిమూవ్ చేస్తే ఏబిసి మైనస్ ఏబిసి. సో ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి క్యాన్సల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. హెన్స్ det A is equal to 0. ఓకేనా, సో నెక్స్ట్ అబ్జర్వ్ ది డిటర్మినెంట్ ఆఫ్ skew symmetric matrix of order 2 need not be 0. ఓకేనా, సో అబ్జర్వ్ దట్ ది డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్. ఓకేనా, సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 అయితే సో డిటర్మినెంట్ ఏమవుతుందంటే నీడ్ నాట్ బి అంటే అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకేనా, సో నీడ్ నాట్ బి అంటే మీన్స్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో అవ్వచ్చు కాకపోవచ్చు అంటున్నాం కాబట్టి సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to, so A matrix is 0 2 -2 0. ఓకేనా, is skew symmetric matrix of order 2 and det A not is equal to 0. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏంటంటే A is equal to 0 2 -2 0. సో ఓకేనా, దిస్ ఈస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఓకేనా, అండ్ det A is not is equal to 0. ఓకేనా, సో ఇక్కడ డెట్ అప్లై చేసినాం అనుకోండి, AD మైనస్ BC అంటే 0 × 0 0. నెక్స్ట్ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. సో 4 నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో కాబట్టి సో అబ్జర్వ్ ద డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2 నీడ్ నాట్ బి 0 అంటే అవ్వచ్చు కాకపోవచ్చు. ఓకేనా, సో బట్ ఏంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అయితే ది డిటర్మినెంట్ ఈస్ 0. ఓకేనా, సో ఆర్డర్ 3 అయితే డిటర్మినెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆర్డర్ 2 అయితే నీడ్ నాట్ బి అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట. ఓకేనా, సో అసలు ఫర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీన్స్ A' is equal to మైనస్ ఏకి ఈక్వల్ కావాలన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ మ్యాట్రిక్స్. సో దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే దేనికి ఈక్వల్ కావాలంటే
మైనస్ ఏకి ఈక్వల్ కావాలన్నమాట. ఓకేనా. సో దాన్ని ఏమంటారు అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A' ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. సో ఇది ప్రాబ్లం. సో ఇది ఫైనల్గా A0 ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ skew symmetric means A dash is equal to minus A. So this is skew symmetric matrix. Symmetric means A dash is equal to A. Okay na?